ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వండి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మగ్గనివ్వండి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది, టేస్టే మారిపోతుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వండి. వాటర్ క్లిప్ మిస్ అయిపోయింది. అంతే, సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.